ఆ గుమ్మపాలు తాగడం మానేసి వాళ్ళ కాఫీ మొదలు పెట్టాం. తాగొచ్చానండి, కాఫీ గురించి కాదండి, కాఫీ రుచిగా ఉండి నేను తాగుతాను దాని, కానీ అది లేకపోతే ప్రాణం పోతుందనే పరిస్థితి రావద్దండి. నేను కాఫీ తాగుతాను, టీ తాగుతాను, పాలు తాగుతాను, మజ్జిగ తాగుతాను, దానికి టైమింగ్స్ ఉన్నాయి. పొద్దున్న 8:30 కాఫీ తాగుతాను, మధ్యాహ్నం 12:30 భోజనం చేసిన తర్వాత భోజనం దగ్గరే పెరుగు మజ్జిగో పోస్తారు. అయిపోయిన తర్వాత పల్చగా మంచి వేసవికాలం దాహంలో ఉండాలి, పల్చగా మజ్జిగ తాగుతాం ఒక గ్లాసు. సాయంత్రం 4:30కి టీ తాగుతాం, ఎందుకంటే మేము టీచర్లం, టీయాం చరతీతి టీచరహా అన్నారు. టీ తాగకపోతే టీచర్ కాదు. మేము 4:30కి టీ తాగుతాం. రాత్రి పడుకునే ముందు 10 గంటలకు ఒక గ్లాసు పాలు తాగుతాం. అయిపోయాయి. మళ్ళీ ఇంకా ఎక్కడ ఎవరు ఏమి ఇయ్యనండి, మా బలవంత పడితే పాలు ఇమ్మని అడుగుతాను అంతే. ఇంక మళ్ళీ కాఫీ టీ తాగామంటే పైత్యం వస్తుంది. ఒకసారి కాఫీ, ఒకసారి టీ, ఒకసారి పాలు, ఒకసారి అందవలసిన పోషక విలువలు అందే. విసుగు రాలేదు, అనారోగ్యం రాదు. అవి తాగచ్చు, అలవాటు పడ్డాం, ఏం చేస్తాం? మా నాన్నగారే అలవాటు పడ్డారు, మేము ఎక్కడ మానేస్తాం.